చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాను కలిసి వచ్చారు. ఎన్డీఏ నుంచి ఆహ్వానం అందింది అనే వార్తలు వచ్చాయి. మనకు వేరే దారి లేదు. రాష్ట్రం కోసం మనం ఎన్డీఏతోనే వెళ్లాలని పార్టీ కీలక నేతలు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కూడా ఢిల్లీ వెళ్తున్నారని కూడా ప్రచురించారు. ఢిల్లీ వెళ్ళలేదు కానీ పవన్ వచ్చి బాబును కలిసి మంతనాలు జరిపారు. అంతే, అక్కడితో సరి. ఆ తర్వాత ఏమైందో తెలీదు. కొత్త అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే తెలుగుదేశం కేడర్ కానీ, పార్టీ అభిమానించే హార్డ్‌కోర్ జనాలు కానీ భాజపాతో వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కావాలంటే లోపాయకారి పొత్తు పెట్టుకోవాలని తప్ప బహిరంగ పొత్తు పనికిరాదని నిర్మొహమాటంగా సోషల్ మీడియా సాక్షిగా చెప్పేశారు. ఇక్కడ మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే జనసేనలో మాదిరిగా పొత్తును వ్యతిరేకిస్తే కోవర్డ్‌లే. అలా చేస్తే పార్టీ నుంచి బయటకు తోసేస్తామని తెలుగుదేశం అధినాయకత్వం అనలేదు. ఇలాంటి నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ప్రధాని మోడీకి తెలుగుదేశంతో పొత్తు ఇష్టం లేదని తెలుస్తోంది. అమిత్ షాతో బాబు సమావేశం సందర్భంగా కూడా గతంలో చంద్రబాబు భాజపా పట్ల ఏ విధంగా వ్యవహరించారు అనేది ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడు బాబు మౌనం వహించారు తప్ప మాట్లాడలేదని తెలుస్తుంది. మోడీ ముందు విషయం పెట్టి ఆ తర్వాత ఏ నిర్ణయము తెలియజేస్తామని అమిత్ షా చెప్పి పంపినట్లు తెలుస్తోంది. తెలుగుదేశ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం 90% వరకు భాజపా తెదేపా బంధం కుదరడం మాత్రం కష్టమని తెలుస్తోంది. కుదరడానికి ఓ 10% మాత్రం అవకాశం ఉందని తెలుస్తోంది.